ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో వెనుకబడిన తరగతుల సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి నాగేష్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు వినతి పత్రం సమర్పించారు. బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టాలని డిమాండ్ చేశామంటే తెలంగాణ ఏర్పాటు నుండి బీసీల కోసం బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయకుండా ప్రభుత్వాలు మిగిల్చుకుంటున్నాయి. డిక్లరేషన్ ప్రకారం ప్రతి బీసీలకు ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఈ హామీ ప్రకారమే పార్టీ తరఫున అడుగుతున్నామన్నారు. బడ్జెట్ కేటాయింపులు రాష్ట్ర బడ్జెట్లో బీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా 50% పైగా నిధులను కేటాయించాలన్నారు. సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పించాలన్నారు. కేటాయించిన నిధులు పక్కదారి పడకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆ నిధులు బీసీల కోసమే వినియోగించేలా సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పించాలన్నారు. బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలంలో బహుజన గురుకుల కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. విదేశీ విద్యానిధి పథకాన్ని మరింత సరళతరం చేయాలన్నారు. ఆర్థికాభివృద్ధి, నిరుద్యోగ బీసీ యువతకు కుల వృత్తుల వారికి ఎటువంటి షరతు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులకు ప్రభుత్వ సమగ్ర కులగణన నివేదికను బయట పెట్టాలన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కేవలం నినాదాలతో కాకుండా నిధులతో కూడిన చట్టబద్ధతమైన సప్లాన్ ద్వారానే బీసీల సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి నాగేష్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు యాదగిరి గౌడ్, జిల్లా కోశాధికారి రాములు ముదిరాజ్, అధికార పార్టీ ప్రతినిధి శేఖర్ నేత, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు పి రవీందర్, మెదక్ మండల అధ్యక్షులు కె తిరుపతి, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, వెల్దుర్తి మండల అధ్యక్షులు పి చంద్రశేఖర్ గౌడ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సురేష్ ముదిరాజ్, మానేపల్లి గ్రామ అధ్యక్షులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నాగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా బీసీలకు కేటాయించిన బడ్జెట్ బీసీలకే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ యువతకు ఎక్కడైతే యువకులు నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వృత్తిపరంగా డిమాండ్ లేకుండా సబ్సిడీ కూడా కల్పించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు. బీసీలకు మేమెంతో మాకంతా కాబట్టి బీసీ సబ్సిడీలో అందరికీ సమానంగా హక్కులు కల్పించాలి. ఆ డబ్బు కూడా మాకు సమానంగా రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పార్టీ తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తీర్మార్మలన గారి ఆదేశాల మేరకు ఈరోజు మెదక్ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది.